నమస్తే, వెల్కమ్ టు హిందూ 9 న్యూస్. కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య కృష్ణా జిల్లాలోని గుడివాడలోని జొన్నపాడులో మధ్యతరగతి రైతు కుటుంబంలో 1914లో జన్మించాడు. కామ్రేడ్ కేఎస్ యువకుడుగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల వైపు ఆకర్షితులై భూస్వామ్య వ్యతిరేక బ్రిటిష్ వలస వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. ఆనాటి కమ్యూనిస్టు పార్టీలో కృష్ణా జిల్లా కమిటీ మెంబర్గా పనిచేస్తూ తన పేరులో రెడ్డి కుల గుర్తును తొలగించుకుని సీతారామయ్యగా మారి పీడిత ప్రజలతో మమేకమైనాడు. సిపిఐ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించి పాలక వర్గాలతో సామరస్య విధానాలు కొనసాగిస్తూ రిజనిస్టు విధానాలు చేపట్టగా దానిని వ్యతిరేకించి సిపిఎం పార్టీ ఏర్పడగా కామ్రేడ్ కే సిపిఎంలో భాగమై పనిచేశాడు. కొద్ది కాలంలోనే సిపిఎం సైతం సిపిఐ వలె పాలక వర్గాలతో వర్గ సామరస్య విధానాన్ని కొనసాగిస్తూ వర్గ పోరాటాన్ని వదిలేయగా సిపిఎంలోని విప్లవకారులు కామ్రేడ్ చార్ మజుందార్ నాయకత్వంలో 1969లో సిపిఐ ఎంఎల్ పార్టీ ఏర్పడింది. కేఎస్ సైతం ఈ పార్టీలో చేరి రాష్ట్ర కమిటీ నాయకుడిగా పనిచేశాడు. నక్సల్బరీ ఉద్యమంపై ఆనాటి ఇందిరా ప్రభుత్వం తీవ్ర అణచివేత కొనసాగించడంతో సిపిఐ ఎంఎల్ కేంద్ర నాయకత్వం కామ్రేడ్ చార్ మజుందార్తో సహా అమరులు కావడం, అరెస్టు కావడం జరిగింది. కేంద్ర కమిటీ దెబ్బతినిపోయి పార్టీ శ్రేణులు చెల్లాచెదరు అయినవి. పార్టీలో సైద్ధాంతిక గందరగోళ రాజకీయాలు పెరిగినవి. అనివార్యంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ పనిచేయవలసిన తప్పనిసరి పరిస్థితుల్లో పదుల సంఖ్యలో సిపిఐ ఎంఎల్ పేరుతోనే అనేక నక్సలైట్ గ్రూపులు ఏర్పడినవి. ఈ స్థితిలో కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో కొండపల్లి గ్రూపు పేరుతో పిలువబడి ఆ తర్వాత 1980లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీగా ఏర్పడింది. 1972లో కామ్రేడ్ చార్ మజుందార్ అమరుడైన తర్వాత సుమారు 2 దశాబ్దాలు భారత విప్లవ కమ్యూనిస్టు సైద్ధాంతిక రాజకీయ నిర్మాణ రంగంలో కేఎస్ ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు. కామ్రేడ్ చార్ మజుందార్ అమరుడైన తర్వాత ఉద్యమ పునర్నిర్మాణంలో పార్టీ ఎదుర్కొన్న అనేక కీలక సమస్యలను కొండపల్లి సీతారామయ్య పరిష్కరించి ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పి అభివృద్ధి చేశాడు. 1970 చివరికల్లా ఆంధ్ర రాష్ట్ర కమిటీలో ప్రధాన భాగం దెబ్బతినిపోయి పార్టీ అంతర్గతంగా మితవాద అవకాశవాద దాడిని చీలికలను ఎదుర్కొంటున్న సమయంలో కామ్రేడ్ కేఎస్ నక్సల్బరీ శ్రీకాకుళ వర్గ పోరాట రాజకీయాలను ముందుకు తీసుకుపోవడంలో రాజకీయ దూరదృష్టిని ప్రదర్శించాడు. నక్సల్బరీ శ్రీకాకుళ తదితర పోరాటాలు ఒకదాని తర్వాత ఒకటి ఫాసిస్టు శత్రు నిర్బంధంలో అణచివేతకు గురవుతూ వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అమరులు అవుతున్నా ఎంతో మంది నాయకులు విప్లవ శిబిరం వదిలిపోతున్నప్పటికీ కామ్రేడ్ కేఎస్ మార్క్సిజం ఆధారంగా పీపుల్స్ వార్ పార్టీ శ్రేణులను వెన్నుతట్టి పోరాటంలో నిలబెట్టాడు. విప్లవోద్యమంలో జరిగిన నష్టాలకు గుండె చెదిరిన ఎస్ఎన్ఎస్ తేజేశ్వరరావు లాంటి మితవాద నాయకులు సిపిఐ ఎంఎల్ పార్టీపై నక్సల్బరీ నిర్మాత పార్టీ నాయకుడు కామ్రేడ్ చార్ మజుందార్ పై చేసిన విద్రోహ దాడిని దృఢంగా తిప్పికొట్టి విప్లవ పోరాటాల్లోని మంచిని పార్టీ మౌలిక పొందాను పోరాట సాంప్రదాయాలను సంరక్షించాడు కేఎస్. విప్లవోద్యమం తర్వాత వెనుకంజ గురి కావడంతో కారణమైన తప్పులను, సాధించిన విజయాలను చారిత్రకంగా విశ్లేషించి తగిన గుణపాఠాల డాక్యుమెంటు ఎస్సీఆర్ కామ్రేడ్ కేఎస్ తయారు చేశాడు. ఈ సమీక్ష చెడును తిరస్కరించి పాజిటివ్ అంశాలను నిలబెట్టి ప్రజలను, ప్రజా సంఘాలను సంఘటితపరచడానికి, ప్రజా ఉద్యమాలు అభివృద్ధి కావడానికి గొప్ప దోహదం చేసింది. వరంగల్, కరీంనగర్ రైతాంగ ఉద్యమాలు ఆంధ్ర రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు విస్తరింపజేయడంలో ప్రజా పునాది కలిగిన మిలిటెంట్ పార్టీ నిర్మాణంలో కేఎస్ గొప్ప నిర్మాణ దత్తత ప్రదర్శించాడు. ఉత్తర తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి పార్టీ మౌలిక పంత డైరెక్షన్లో ఈ ఉద్యమానికి గెరిల్లా జోన్ పర్స్పెక్టివ్గా రూపొందించి దండకారణ్యం ఉద్యమానికి పునాది వేశాడు కేఎస్. కమ్యూనిస్టు విప్లవం అంటే పీడిత వర్గాలతో మమేకమవుతూ భూస్వామ్య పెట్టుబడిదారి వర్గాలకు వ్యతిరేకంగా రాజులేని వర్గ పోరాటాన్ని కొనసాగించే విషయంలో భారతదేశంలో కమ్యూనిస్టు నమూనా నెలకొల్పడంలో కామ్రేడ్ కొండపల్లి మార్గదర్శకాలు శ్రామిక వర్గ ప్రజలకు ఆదర్శమైనవి. దేశంలో వివిధ ఎంఎల్ పార్టీలలో అనేక చీలికలు నిరంతరం జరుగుతున్నప్పటికీ పీపుల్స్ వార్ పార్టీలో చీలికలు నామమాత్రంగా ఉండి ఇతర సంస్థలు మావోయిస్టు పార్టీగా ఐక్యం కావడంలో కేఎస్ విప్లవకారుల ఐక్యత విషయంలో మార్గదర్శకాలు కీలకమైనవి. భారతదేశంలో కుల సమస్యను, జాతుల సమస్యను, ఇందిర పాసిజాన్ని ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని, మితవాద అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా, శత్రువుకు వ్యతిరేకంగా, మిత్ర వర్గాలతో ఐక్య సంఘటన కంటే విషయంలో పార్టీ నిర్మాణ రంగంలో, ప్రజా సంఘాల నిర్మాణంలో, ప్రజా సాహిత్యం, ప్రజా కళలను అభివృద్ధి చేయడంలో, గెరిల్లా జోన్స్ మిలిటరీ
మిలిటరీ నిర్మాణాలు అభివృద్ధి చేయడంలో కామ్రేడ్ కొండపల్లి భారత నిర్దిష్ట పరిస్థితుల్లో మార్క్సిస్ట్ లెనినిస్ట్ దృక్పథంతో అర్థం చేసుకొని పార్టీకి అనేక సైద్ధాంతిక నిర్మాణాత్మక రచనలు చేశాడు కొండపల్లి. ఈ రచనలు సుమారు 3500 పేజీలుగా పైగా ఉన్నాయి. కామ్రేడ్ కొండపల్లి రచన పద్ధతి కింది స్థాయి క్యాడర్కు సైతం సులభంగా అర్థమయ్యే విధంగా, ఆకర్షించే విధంగా ఉంటాయి. పార్టీ శ్రేణులు ఎటికెట్ కావడానికి చాలా ఉపయోగపడినవి. 2 దశాబ్దాలుగా ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణంలో కామ్రేడ్ కేఎస్ ప్రధాన పాత్ర పోషించాడు. పీపుల్స్ వార్ పార్టీలో తలెత్తిన కొన్ని నిర్మాణ సమస్యలు, వృద్ధాప్యం, పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా 1992 నాటికి కామ్రేడ్ కేఎస్ పీపుల్స్ వార్ పార్టీకి దూరం కావడం విప్లవోద్యమంలో విషాదకర పరిణామమే. దాదాపు దశాబ్దం పైబడి అల్జీమర్ వ్యాధితో బాధపడి 2002 ఏప్రిల్ 12న ఆయన తన సుదీర్ఘ విప్లవ ప్రస్థానం చాలించారు. సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీకి మొదటి నుండి వ్యవస్థాపక నాయకుడిగా, సిద్ధాంతవేత్తగా, రాజకీయ నిర్మాణ దక్షుడిగా కొండపల్లి పేరు భారతదేశ కమ్యూనిస్టు విప్లవ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. కామ్రేడ్ కేఎస్కు వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నా. ఇట్లు మాజీ మావోయిస్టు నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు జంపన్న.